ఇక్కడ మామిడి నేరుగా అమ్ముతేనేమో మార్కెట్లో ఉన్న డిమాండ్ బట్టి 60 నుంచి 80 రూపాయల వరకు అమ్ముకోగలుగుతున్నాడు. ఈ విధంగా పల్ప్ చేయడం ద్వారా దీని యొక్క రేట్ను డబల్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు మనము ఈ ప్రాసెస్లో ఇది చేశామండి. ఇది వచ్చేసి కేజీ మనకు 700 రూపీస్ పర్ కేజీ పడుతుంది. నార్మల్గా తోతాపురి అంటే డిపెండ్ మన టైప్ ఆఫ్ ఫ్రూట్ బట్టి తోతాపురి ఫ్రూట్ నుంచి వచ్చేసి 400 నుంచి 500 రూపాయలు కేజీ వస్తుంది. బంగినపల్లి వచ్చేసి 600 నుంచి 700 వస్తుంది. హిమాయత్ 900 నుంచి 1000 రూపీస్ ఈ విధంగా కేజీ వరకు మనం అమ్ముకోగలుగుతున్నాం. వీటిని వాల్యుయేషన్ చేసే క్రమంలో ఈ విధంగా బై ప్రొడక్ట్స్ వస్తాయి. ఇవి 1200 నుంచి 1300 వరకు మనకు కేజీ వరకు మనం అమ్ముకోగలుగుతున్నాం. అంటే ఒక కేజీ 60 నుంచి 1300 వరకు పలు రూపాల్లో మనము వాల్యూ అడిషన్ చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఓకే, అంటే ఈ యూసేజ్ అన్నది కనుక కార్పొరేట్ కల్చర్లో అందులోకి ఇన్వాల్వ్ అయితే కనుక ఎంటర్ అయితే కనుక దీనికి మంచి డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది అనుకుంటా. తప్పకుండా అండి. కార్పొరేట్ కంపెనీస్ కానీ కార్పొరేట్ ఎంఎన్సీస్ కంపెనీస్ కానీ ఇవి వాళ్ళ యొక్క ఎంప్లాయీస్కి ఇచ్చే యూటిలిటీ పెరుగుతుంది. జనరల్ కన్జ్యూమర్స్ కూడా షుగర్ బదులు అంటే షుగర్ చేసే స్వీట్స్ బదులు ఇలాంటివి వాడడం వల్ల కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. మన యొక్క రైతుల యొక్క ఆదాయాన్ని కూడా వాళ్ళు కూడా కొంత మెరుగుపరిచే విధంగా అవకాశం ఇచ్చినట్టయితే. అండ్ ఎక్స్పోర్ట్ చేయడానికి వీటి ఫెసిలిటీ ఏ విధంగా ఉంటుంది అంటే మామిడి పండ్లు డైరెక్ట్ పంపేటప్పుడు చాలా మెజర్మెంట్స్ ఉంటాయి. ఒక్కోసారి రిటర్న్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. నిర్దాక్షిణ్యంగా వెనక్కి పంపించేస్తూ ఉంటారు. సో ఈ ప్రోడక్ట్స్ కి ఎటువంటి మెజర్మెంట్స్ ఉంటాయి, ఆ చెకింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అండ్ వీటి డిమాండ్ ఎక్స్పోర్టింగ్ ఎట్లా ఉంది? మ్యాంగోస్ ఎక్స్పోర్ట్ చేయడానికి ఫెసిలిటేషన్ సెంటర్స్ ఎక్కువగా అవసరం పడుతుందండి. ప్యాకేజెస్ అంటారు, ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌజెస్ అంటారు. ఆ ప్యాక్ హౌజెస్ లోపల డిపెండ్స్ అపాన్ ది కంట్రీ మనము ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. యూరోపియన్ కంట్రీస్కి అయితేనేమో హాట్ వాటర్ ట్రీట్మెంట్ ద్వారా మనం మ్యాంగోస్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అంటే మ్యాంగోస్ను ఫామ్ నుంచి తీసుకొచ్చి వాటిని 25 నుంచి 30 డిగ్రీస్ టెంపరేచర్ లోపల స్టోరేజ్ చేసి పెట్టి దాన్ని ఒక 30 మినిట్స్ 50 డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర హాట్ వాటర్లో డిప్ చేసి పెడతారు. డిప్ చేసి తీసి దాన్ని మళ్ళీ రైపనింగ్ చేసి మనం ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది యూరోపియన్ కంట్రీస్ యొక్క స్టాండర్డ్ ప్రొసీజర్. అదే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అమెరికా వాటికి పంపాలంటే ఇరాడియేషన్ చేయాలి. అంటే రేడియేషన్ ద్వారా మ్యాంగోస్ను రేడియేషన్ చాంబర్లో పెట్టేసి రేడియేషన్ ద్వారా వాటి యొక్క జెమ్స్ను వాటి యొక్క క్రిములను అన్నింటిని చంపి దాన్ని మళ్ళీ మనం రైపనింగ్ చేసి ఆ విధంగా పంపించాల్సి వస్తుంది. సో ఇది కొంచెం కాస్ట్లీ ఓరియంటెడ్ ప్రాసెస్ ప్లస్ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. ఇది ఇక్కడ మనకు తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ప్యాకేజెస్ ఉన్నాయి, హాట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయి, కానీ ఇరాడియేషన్ ప్రాసెస్ ఇక్కడ లేదు. మనకు మన తెలుగు రాష్ట్రాల్లో చిత్తూరులో ఉందండి. మనకు తర్వాత నియర్ బై స్టేట్ అంటే కర్ణాటకలో ఉంది. సో మనం ఇక్కడ నుంచి ఏదైనా ఆస్ట్రేలియాకి యుఎస్ పంపాలనుకుంటే తిరుపతి తీసుకెళ్ళి అక్కడ ఇరాడియేషన్ చేయించి నియర్ బై ఆ కార్గో సెంటర్ ద్వారా మనం ఎక్స్పోర్ట్ చేయించవచ్చు. దానికి మనం స్వతహాగా ఐఈ లైసెన్స్ ఉండాలి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ కలిగి ఉండాలి. ట్రేడింగ్ లైసెన్స్ కలిగి ఉంటే మనం డైరెక్ట్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు.